కాకినాడ ఎంపీ సీటు వైసీపీకి తలపోటుగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి నేతలు విముఖత చూపుతున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నా ససేమిరా అంటున్నారు. చివరకు రాజకీయాల్లో పేరు తెలియని వారిని సైతం బతిమలాడుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎంపీ వంగ గీతను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ సీట్ నుంచి పోటీకి సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆమె స్థానంలో అభ్యర్థి దొరక్క ఫ్యాన్ పార్టీ నాయకత్వం తలలు బాదుకుంటోంది. ఓటమి భయంతోనే కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నేతలు విముఖత చూపుతున్నారా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకని ముందుగానే తప్పుకుంటున్నారా? రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు సీట్లకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే వైసీపీ కూడా కాకినాడ జిల్లాలో అభ్యర్థుల సెలక్షన్ కసరత్తును ముమ్మరం చేసింది. కానీ ఎంపీ స్థానానికి పోటీకి ఫ్యాన్ పార్టీ నేతలు ముందుకు రావటం లేదు. వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణం. ఓటమి భయంతో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలను మార్చేయాలని నిర్ణయించింది. వారి స్థానంలో కొత్త నేతలకు టికెట్లు ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పిండెం దొరబాబు స్థానంలో ప్రస్తుత ఎంపీ వంగ గీతకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలనేది తెలియక వైసీపీ పెద్దలు తలలు బాదుకుంటున్నారు. పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫ్యాన్ పార్టీ పెద్దలు తలలు బాదుకుంటున్నారు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ ను వంగ గీత స్థానంలో పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. కానీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పటికీ వేర్వేరు పార్టీల నుంచి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తనకు ఎన్నికల బరిలోకి దిగే ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. సునీల్ కాపు సామాజిక వర్గ నేత, ఆర్థికంగా బలంగా ఉండటంతో ఆయన్నే మళ్లీ పోటీకి దించాలని వైసీపీ భావిస్తోంది. ఎలాగైనా సునీల్ ను ఒప్పించేందుకు జిల్లా పార్టీ పరిశీలకుడు ఎంపీ మిథున్ రెడ్డి సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కన్నాబాబును కాకినాడ నుంచి ఎంపీ సీటుకు బరిలోకి దిగాలని పార్టీ కోరింది. కానీ ఆయన కూడా తన వల్ల కాదని చెప్పేశారు. పోటీ చేసి ఓటమి పాలవటానికి సిద్ధంగా లేనని సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట. చివరకు పిఠాపురం ఎమ్మెల్యే పిండెం దొరబాబును పోటీ చేయిద్దామనుకున్నా ఆయన కూడా విముఖత చూపారు. కోట్ల రూపాయలు కుమ్మరించినా గెలిచే పరిస్థితి లేదని భావించి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఎవరిని పోటీ చేయించాలో అర్థం కాక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ, జనసేన పొత్తు తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. దీంతో ఓటమి భయంతోనే కాకినాడ పార్లమెంటు సీటుకు పోటీ చేసేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు ముందుకు రావటం లేదు. ఓడిపోయే సీటుకు కోట్లు ఖర్చు చేయటం ఎందుకని ఎవరికి వారు సర్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుణ్ణి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడి నుంచి కూడా సుముఖత వ్యక్తం కాలేదని సమాచారం. ఒకవేళ ఎవరూ లేకపోతే చివరకు సిట్టింగ్ మళ్లీ వంగ గీతనే బరిలోకి దించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం సమరోత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాకినాడ లోక్సభ సీటుకు తానా సతీష్ ను బరిలో దించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో పని మొదలుపెట్టారు. గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. యువనేత నారా లోకేష్ పాదయాత్రలో అన్ని తానే వ్యవహరించారు. కాకినాడ మొదలు తుని వరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తం మీద కాకినాడ లోక్సభ సీటు విషయంలో టీడీపీలో జోష్ నెలకొంటే ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఢీలా పడింది.